ఇది మనకు ఐడియా ఉందా? ఎప్పుడన్నా మనం ఏమనుకున్నాం, 100 రూపాయలకు ఒక వస్తువు తయారైతే 90కే తయారవుతుంది, మరి 10 రూపాయలు లీటర్ కావచ్చు. కానీ 100 రూపాయల వస్తువు ఎంతకు తయారవుతుంది? 40 రూపాయలకు తయారవుతుంది. ఎంత లాస్ అవుతున్నాం మనము? 60 రూపాయల డబ్బులు లాస్ అవుతున్నాం. చూడండి, 40 రూపాయలకు వస్తువు తయారవుతుంది, కానీ కొన్నింది 100 రూపాయలు, అంటే లాస్ అయింది 60% లాస్ అవుతున్నాం. మరి లాస్ ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుందండి? మీడియేటర్స్. ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ ఉంది కదా, ఏదైతే ఇంతకుముందు ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ లో పోతుంది, అవును కదా? మరి ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడెక్కడ షేర్ అవుతున్నాయంటే చూడండి, మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇక్కడ తీసుకొని 10% ప్రాఫిట్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నారు. ఈయన 10% ప్రాఫిట్ తీసుకొని హోల్సేలర్కి ఇస్తున్నారు. ఈయన 10% ప్రాఫిట్ తీసుకొని కస్టమర్కి ఇస్తున్నారు. 10, 20, 30, 40. 60 మైనస్ 40 = 20. ఈ 20 ఎక్కడ పోయినాయి? మహా గరీబోళ్ళు ఉన్నారు, ఆ గరీబోళ్ళకి 20 రూపాయలు మనం దానం చేస్తున్నాం. ఎవరు వాళ్ళు? ఒకరు ఐశ్వర్యారాయ్, 2 సచిన్ టెండూల్కర్, 3 అమితాబ్ బచ్చన్, 4 నాగార్జున, 5 వెంకటేష్, 6 మహేష్ బాబు. చూడండి, ఐశ్వర్యరాయ్ అంటున్నారు, నేను వాడాను పలానా సోపు, ఇగో ఇంకా తెల్లగున్నా, మీరు కూడా వాడండి అని. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా అండి? అబద్ధమా నిజమా? అబద్ధం. గట్టిగా మాట్లాడలేదు. సదాశివపేట వాళ్ళకి జర మొహమాట ఎక్కున్నట్టు, గట్టిగా మాట్లాడితే నాకు పడుతుంది. మీరు లోపల గురిపితే నాకు ఎట్లా పడుతుంది? ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. అబద్ధం అంటే ఇవి చెప్పేది అబద్ధం. సచిన్ టెండూల్కర్ అంటుండు, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటుండు. నేను అడగలే, మాకు తెలియదు అదేంటో కంపెనీ, నేను కంపెనీ గురించి మాట్లాడా. సో సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటుండు. మన పిల్లలకు కూడా మనం అదే పౌడర్ కలిపి తాపుతున్నాం, మన పిల్లలకి చూస్తున్నాం. ఏంటిరా మన కూడా 6లు కొడుతున్నాం, మా వాడు సింగిల్ అన్న కొట్టబోతారా? సింగిల్ లేదు, 6 లేదు. పోనీ ఆ పౌడర్ తాగడం వల్ల పిల్లలు క్రికెట్లు ఆడి 6లు కొడతారా? నిజమా అబద్ధమా? అది ఏంటి? ఈయన చెప్పేది కూడా అబద్ధమేనా? ఈయన చెప్పేది కూడా అబద్ధమే. అమితాబ్ బచ్చన్ అంటుండు, రోజు మన ఇంట్లో టీవీలలో వచ్చి అద్దాలన్నీ పలగొట్టిపోతుండు. ఏంటిరా నాయన నువ్వు ఎందుకు వచ్చిన మా ఇంటి సైడ్ అంటే కచ్చా మ్యాంగో చాక్లెట్ అంటున్నాయి. తింటాడు ఆయన చాక్లెట్? తినడు. ఆయన కూడా తినడు. ఈయన కూడా అబద్ధమే చెప్తున్నా? అబద్ధమే. జూపిటర్ బైక్ కూడా నడుపుతా అంటుండగా, అది కూడా అబద్ధమేనా? అబద్ధమే. సో ఈయన అబద్ధమే చెప్పాయి. తర్వాత నాగార్జున ఉన్నాడు, ఆయన మీరు కొట్టే కొనాలి బంగారం, మా కళ్యాణ్ జ్యువెలర్స్ లో మాత్రమే కొనాలంటాడు. ఎందుకు? కమ్మల మీద 3%, పుస్తకం మీద 5%, నానైతే 4% అంటున్నాడు. ఆ పర్సెంట్లు ఏమో తెలియదు మనకి, ఆ పర్సెంట్ మనకేం తెలియదు. ఆయన చెప్పి పక్క కోక ముందుకే వెంకటేష్ వస్తాడు. మా బావ వచ్చి ఏదో జోలు చెప్పింది కదా ఇందాక, అవన్నీ తాకట్టు పెట్టడానికనే ముందుకు ఫైనాన్స్ ఉంది రాండి అని పిలుస్తాడు. బావ నేను కొనమంటాడు, బామ్మది తాకట్టు పెట్టమంటాడు. ఈ కొన్ని తాకట్టు పెట్టిన ఇంటికి పోతే పొరగట్టే కదా, ఆయనకి ఏముండదు. ఎక్కడ ఏం పోయిందంటే వడ్డీ, చక్కెర వడ్డీ, భూచక్కెర వడ్డీ వేసి మొత్తం తీసేస్తారా? ఎస్ సార్ నో? వస్తువు పోయినప్పుడు పోతుంది, కానీ వస్తువు రాదు. ఇంకా ఈ వస్తువు ఇంటికి రాదు కదా, అయిపోయినట్టే లెక్క. సో అంటే వీళ్ళు చెప్పేది కూడా అబద్ధమేనా? వీళ్ళు చెప్పేది కూడా అబద్ధమే. ఒకవేళ ఈ అడ్వర్టైజ్మెంట్ చెప్పే వాళ్ళు నిజమైతే, మహేష్ బాబు మంచి వ్యక్తి, ఎస్ సార్ నో? ఆయనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. చూడండి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఫ్యాన్స్ కి మంచి జరగాలని కోరుకుంటాడా, చెడు జరగాలని కోరుకుంటాడా? అవునా కదా? ఇప్పుడు పాన్ గుట్కా తింటే మనిషికి మంచిదా ఖరాబే కదా? రీసెంట్ గా 10 రోజుల ముందు నుంచే కథ, వేరే కథ స్టార్ట్ చేసినాయి. అందులో గుట్కా ఉంది, మంచిగా ఉంది, సూపర్ ఉంది అంటున్నాయి. థమ్స్ అప్ వాళ్ళు ఎక్కడన్నా అయిపోయినాయి, సంతూర్ ఫాదర్ అయిపోయింది, ఆయన అన్నీ అయిపోయి ఇప్పుడు పాన్ గుట్కా కథ. ఇది హానికరమా మంచిదా? అయినా సరే ఇలా సినిమాలు మనము టికెట్లు దొరకకపోతే ఒకరి మీద ఒకరు దొరికి సచ్చినా సరే పోతాం. రియల్ హీరో ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే మీరే రియల్ హీరో. వాళ్ళు కాదు. రీల్ తిరగడం ఆగిపోతే వాళ్ళ బతుకులు ఆగిపోతాయి. ఎస్ ఆర్ నో? మీరు లేకపోయినా కూడా వాళ్ళ బతుకులు ఆగిపోతాయి. సో రియల్ హీరోస్ మీరు, రియల్ హీరోస్ వాళ్ళు. ఎట్లా అంటే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరో ఒకరికి ఫ్యాన్ ఉన్నారు, ఆయన ఇదే సదాశివపేట బట్టల షాపింగ్ ఓపెన్ చేయడానికి వచ్చిండు.
ఆయన కాడ అరే ఇంతైనా మనం ఆయన ఫ్యాన్ కదా కానీ పోయి ఫోటో దిగిరు ఫోటో దిగిన తర్వాత ఫోటో స్టూడియోలో ఇచ్చి ఫ్రేమ్ కట్టి మా ఇంటికి పంపించాలి. ఒకవేళ ఫ్రేమ్ వచ్చింది ఆ కవర్ వీకి ఫస్ట్ మీరు ఎవరిని చూస్తారు? ఎవరిని చూస్తాం? శ్రీలీల వచ్చిందండి, మీరు ఫోటో దిగిరు, మీ ఇంటికి వచ్చింది ఫోటో, కవర్ ఓపెన్ చేశారు, మీరు ఎవరిని చూస్తారు? అందులో మిమ్మల్ని చూస్తారా శ్రీలీలను చూస్తారా? కొంచెం అంతా అంతేగాని ఎక్కువ లేదు. మళ్ళీ ఒకసారి అడుగుతాం, మిమ్మల్ని చూస్తారా శ్రీలీలను చూస్తారా? అంటే ఆమెనే హీరోయిన్ అని ఒప్పుకుంటారు కానీ మీ హీరోయిన్ మాత్రం మీరు ఒప్పుకోరు. దీని ఇప్పుడు ఒప్పించడానికి ట్రై చేస్తే బలవంతంగా అవుతుంది లెక్క. ఎస్ సార్ నో? 100% నేనైతే నా ఫోటో చూసుకున్నాకనే వాడు ఎవడైనా హీరో చూస్తాను, నేనే హీరో అనుకున్నాను. అలా ఎస్ సార్ నో? ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకనే చాలా మంది ఒంటింట్లో ఉండిపోయినారు, చాలా మంది బాయిలో కప్పలాగా కొన్ని జాబ్లలో ఇరుక్కుపోయినారు. అంటే ఏం లేదు, ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఒకసారి ఆలోచించండి, మనం ఒక జాబ్ చేస్తాను, మన ఇన్కమ్ వచ్చేసరికి 20,000 ఇస్తున్నారు, 20,000 ఇన్కమ్ ఇస్తున్నారు.